బద్రీనాథ్ ఆలయం హిందూ పురాణాల ప్రకారం ఈ ఆలయం శ్రీ మహావిష్ణు నివాసంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం ఉత్తరాఖండ్లోని అలకనంద నది ఒడ్డున నారాయణ అనే రెండు పర్వతాల మధ్య ఉంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం బద్రీనాథ్ విశ్వంలోని 8వ వైకుంఠంగా పిలువబడుతుంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు 6 నెలలు నిద్రపోతారు, 6 నెలలు మాత్రమే మేల్కొని ఉంటారు. ఈ చార్ధామ్ యాత్రలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో బద్రీనాథ్ ఒకటి. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు సంబంధించిన ప్రధాన ప్రదేశం. బద్రీనాథ్ విష్ణువుకు సంబంధించిన 24 అవతారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయము తలుపులు మూసివేయడానికి ముందు శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని నెయ్యి పూస్తారు. అనంతరం 6 నెలల తర్వాత ఈ ఆలయాన్ని తలుపులు తెరిచినప్పుడు విగ్రహానికి పూసిన నెయ్యి చెక్కు చెదరకుండా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్ముతారు. మరోవైపు నెయ్యి లేదా పొడిగా ఉంటే దేశంలోని అధిక వర్షపాతము సంభవిస్తుందనడానికి సంకేతంగా భావిస్తారు. ఇక్కడ నారాయణ విగ్రహాన్ని పూజిస్తారు. ఈ ఆలయంలో శ్రీహరి విగ్రహము చతుర్భుజ ధాన్యంలో కూర్చున్న శలిగ్రామ రాతితో చేయబడి ఇంటికి వచ్చిన వారు తమ మనసులో ఏం కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్ముతారు. బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించే భక్తులు శ్రీ విష్ణు లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్ముతారు.